ఈ పీసీఓడితో సఫర్ అవుతున్న యంగ్ ఫిమేల్స్ని కూడా ట్రీట్ చేసి దాని వెనకాలన్న మానసిక కారణాలు ఏంటి, వీళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్స్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే ఈ పీసీఓడి అనే కండిషన్ వస్తుంది. హోమియోపతి ట్రీట్మెంట్ అంటే కండిషన్కి మెడిసిన్ ఇచ్చేయటం కాదండి, మనిషి యొక్క మానసిక పరిస్థితులు, శరీర స్వభావాలు ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఖమ్మంలో ఇంత ఎక్కువ పీసీఓడి అనేది రాకుండా ఉండటానికి మీకు జాగ్రత్తల పరంగా కూడా మీకు చెప్తూ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ రెండింటి పరంగా మీకు కాన్సన్ట్రేట్ చేసి ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అండి. థ్యాంక్స్ ఫర్ ఖమ్మం టీవీ ఫర్ గివింగ్ మీ సోషల్ అండ్ మీడియా సపోర్ట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నమస్తే అండి, నా పేరు దీపక్ వర్మ. నేను ఖమ్మంలో వన్ ఆఫ్ ది హోమియోపతి ఫిజిషియన్ అండి. సో నేను ఈరోజు మన ఖమ్మం టీవీ ద్వారా మీకు తెలియజేయవలసింది ఏంటంటే, మనకి నేను చూసే ప్రతి 10 ఫిమేల్ పేషెంట్స్లో నేను 6 పేషెంట్స్ వరకు ఈ పీసీఓడి తర్వాత ఇర్రెగ్యులర్ సైకిల్స్తో మన ఖమ్మం సొసైటీ, మన ఖమ్మం ప్రజలు సఫర్ అవ్వటం నేను చూస్తున్నానండి. సో దీని గురించి మన క్లాసికల్ హోమియోపతి తరఫున నేను ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాను. ఈ పీసీఓడి అవేర్నెస్ గురించి, ట్రీట్మెంట్స్ గురించి కూడా మీకు హోమియోపతి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక పర్మనెంట్ అండ్ హెల్త్ని హాని కలగకుండా మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాను. సో ఈ ఆపర్చునిటీని కంపల్సరీగా మీరు యూజ్ చేసుకోవాలి అండి. సో జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అంటే కండిషన్కి మెడిసిన్ ఇచ్చేయటం కాదండి, మనిషి యొక్క మానసిక పరిస్థితులు, శరీర స్వభావాలు ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఈ కండిషన్స్ ప్రకారంగా మనం చూస్తే ఈ మానసిక పరిస్థితులు కూడా మన ఈ ఖమ్మంలో కూడా ఎక్కువైపోయిన కండిషన్స్ అవుతున్నాయండి. సో ఈ మానసిక పరిస్థితులు కూడా మెయిన్గా నేను కన్సర్న్ చేసి మన ఖమ్మంలో ఎందుకు ఇలా పీసీఓడి కండిషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, రీసెంట్ హిస్టరీలో మెన్సెస్ స్టార్ట్ అయిన 2-3 ఇయర్స్లోనే ఎందుకు ఇంత సైకిల్ అనేది ఎక్కువ అవుతుందన్న దాని మీద కూడా రీసెర్చ్ స్టడీ ప్రకారంగా కూడా నేను ట్రీట్మెంట్స్ అనేది ఇస్తున్నానండి. సో దట్ ఈ క్యాంప్ ద్వారా, ఈ ఫ్రీ ట్రీట్మెంట్స్ ద్వారా ఒక 500 పేషెంట్స్ని ఈ పీసీఓడితో సఫర్ అవుతున్న యంగ్ ఫిమేల్స్ని కూడా ట్రీట్ చేసి దాని వెనకాలన్న మానసిక కారణాలు ఏంటి, వీళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్స్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే ఈ పీసీఓడి అనే కండిషన్ వస్తుంది అన్న దాని మీద కూడా మీకు 500 పేషెంట్స్ని ట్రీట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే మీడియా సపోర్ట్తో మీకు చెప్తానండి. సో దాని తర్వాత కూడా ఈ హోమియోపతి అనేది కూడా పర్మనెంట్గా ఎలాంటి హాని జరగకుండా మన కారణాల ప్రకారంగా మనకి ఇస్తున్నాం ట్రీట్మెంట్ అనేది. హోమియోపతిలో ఎలాంటి హార్మోనల్ పిల్స్ ఉండవు, మెడిసిన్ వాడితేనే రిలీఫ్ ఉండటం, మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ కండిషన్ రికరెన్సీ అనేది ఉండదండి. ఎందుకంటే కారణాల పరంగా ఇచ్చే ట్రీట్మెంట్ ఇది హోమియోపతి. కారణం కరెక్ట్ అవుతే కంపల్సరీ సొల్యూషన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ పీసీఓడి అనే కండిషన్లో మానసిక కారణాలు ఉంటాయి, శారీరక కారణాలు ఉంటాయి, తర్వాత పోషణ లోపాలు కూడా ఉంటాయండి. సో ఈ మూడింటిని కన్సిడర్ చేసి రీసెర్చ్ తర్వాత యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఈ 2 పరంగా నేను చూసుకొని మన ఖమ్మంలో ఇంత ఎక్కువ పీసీఓడి అనేది రాకుండా ఉండటానికి మీకు జాగ్రత్తల పరంగా కూడా మీకు చెప్తూ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ రెండింటి పరంగా మీకు కాన్సన్ట్రేట్ చేసి ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అండి. థ్యాంక్స్ ఫర్ ఖమ్మం టీవీ ఫర్ గివింగ్ మీ సోషల్ అండ్ మీడియా సపోర్ట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ ఆపర్చునిటీని మీరు డెఫినెట్గా మన క్లాసికల్ హోమియోపతి ద్వారా మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి నేను నా 100% ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఈ ఆపర్చునిటీని డెఫినెట్గా యూజ్ చేసుకోండి. పీసీఓడిని ఎట్లన్నా అరికట్టడానికి న్యాచురల్గా, పర్మనెంట్గా మనం డెఫినెట్గా కృషి చేస్తూ మన ఖమ్మంకి పీసీఓడి ఫ్రీ ఖమ్మంగా ఇస్తూ దాని ఎర్లీ స్టేజెస్ ఎలా డయాగ్నోస్ చేయాలి, హార్మోనల్ పిల్స్తోనే ఈ కండిషన్స్ని మెయింటైన్ చేయకుండా ఒక మంచి లైఫ్ స్టైల్, ఈ మనిషి ఎలా ఉంటే పీసీఓడి వస్తుంది అనే కండిషన్ మీకు నెక్స్ట్ ఒక 500 పేషెంట్స్ని ట్రీట్ చేసిన తర్వాత మీకు ఆ సొల్యూషన్స్ అనేవి ఇస్తాను. సో ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఖమ్మం టీవీ అండ్ ఫర్ ద మీడియా అండ్ సోషల్ సపోర్ట్ అండి. మన అడ్రస్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ పక్కన, గాజీపుర హై స్కూల్ ఆపోజిట్, రిక్కా బజార్ రోడ్, ఖమ్మం. ఫోన్ నెంబర్ 9063446000, 9063446000.